వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం నెక్స్ట్ వీడియో అయితే హరహర వీరమల్లు షూటింగ్ గురించి అయితే వీడియో అప్లోడ్ చేస్తానని అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏదైతే మన హరహర వీరమల్లు మూవీ ఉందో ఆ మూవీ ఫిలిం సిటీలో ఎక్కడైతే జరిగిందో ఆ సెట్ని తెలుసుకొని మరీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీకి వచ్చి హరహర వీరమల్లు సెట్ వీడియో అయితే తీయడం జరిగింది ఫ్యాన్స్ కోసం. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద భారీ సెట్ అయితే హౌస్ సెటప్, ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ కెపాసిటీ గల ఒక పెద్ద సెట్ అయితే ఉంది. హరహర వీరమల్లు కొల్లగొట్టినాదురో సాంగ్ కూడా ఇక్కడ రెడ్ లైట్ ఎఫెక్ట్లో సాంగ్ కూడా ఇక్కడనే చేశారని అయితే మేకర్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఏజెన్సీ వాళ్ళని అడిగినా కూడా హరహర వీరమల్లు ఒక సాంగ్ షూట్ చేశారు, తర్వాత ఒక ఫైట్ సీన్ చేశారని అయితే వాళ్ళు చెప్పారు. నేను షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసుకొని మరి ఫ్యాన్స్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సెట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సెట్ చూసిన తర్వాత నాకైతే హరహర వీరమల్లు మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినిమా కూడా ఆల్మోస్ట్ రిలీజ్కి దగ్గరలో ఉంది. సెట్ అయితే చాలా భారీగా ఉంది. మెయిన్గా పాతకాలం లాంటి దూలాలు, పాతకాలం లాంటి విండోస్, తర్వాత డోర్సు, పైన ఓపెన్ ప్లేస్ కూడా, ఇదంతా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ సెట్ అని అయితే చెప్పుకోవచ్చు. మిడిల్లో ఓపెన్ ప్లేసు, ఆ ఓపెన్ ప్లేస్లోనే కన్వర్జేషన్ సీన్స్, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అక్కడ రాజులు, యుద్ధాలు అలాంటి సీన్స్ అయితే ఇక్కడ చేశారంట. సో వాళ్ళైతే ఎక్కువసేపు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన తక్కువ టైంలోనే నేను వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో సలార్, ప్రభాస్ గారి సలార్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 8 రూమ్స్ ఉన్నాయి. 8 రూమ్ల కెపాసిటీ గల 8 రూమ్స్, పాతకాలం లాంటి విండోసు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ ఉండే, బట్ ఆయన షూట్ అయిపోయిందని చెప్పేసి తీసేసిండు. ఇక్కడ చాలా సెట్ అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. మంచి ఒక మాస్ ఓరియంటెడ్ లాంటి యాక్షన్ సీన్ కూడా తీశారని చెప్పారు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ సెట్ చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, ఒక 20 దూలాల లాంటి కెపాసిటీ, 20 దూలాలతోటి బిల్డ్ చేసిన సెట్ ఇది. సో చాలా పెద్దగా ఉంది సెట్ అయితే, నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇలాంటి చూసారు కదా ఫ్రేమ్ ఎలా ఉందో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.